చేసేటప్పుడే కాదు, విడిపోయేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అన్నిటికీ తెగించే ఉంటారు కాబట్టి వాళ్ళు నష్టపోయేదేం ఉండదు. కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న అనుమానం వస్తే ఎంతకైనా తెగిస్తారు. చంపేస్తారా? పోతే ప్రాణం వస్తుందా? అలాగని భయపడతామా? ఎవరికి రా మనం భయపడాల్సింది? బంధాలకి, ఆ బంధాల్ని ముడేసిన మనుషులకి. అత్తకేదైనా అయితే నీ జీవితానికి అర్థం లేదన్నావు. నీకేదైనా అయితే నీ కూతురు జీవితానికి అర్థం ఉందా? నువ్వు ఎన్నైనా చెప్పరా, భరించడం నా వల్ల కావట్లేదు. ఎవర్రా పని మనిషిగా బతకాల్సింది? ఎవర్రా సేవలు చేయించుకోవాల్సింది? పుట్టిన బిడ్డల్ని మార్చేస్తారా? కడుపులో బిడ్డల్ని చంపేస్తారా? కాలు తగులుకొని పడబోయింది అంటే అర్థం కావట్లేదా ఏం జరిగిందో అని? కళ్ల ముందున్న మనిషిని కాపాడుకోవాలని మనం తాపత్రయపడుతుంటే కడుపులో ఉన్న బిడ్డని చంపాలని వాళ్ళు చూస్తున్నారు. ఎంత దుర్మార్గులురా వాళ్ళు! అలా అయితే మేము దుర్మార్గులమే మావయ్య. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే దీప పడబోయింది. అప్పుడు సరిగ్గా నాకు అర్థం కాలేదు కాని దీప నా కూతురని, జ్యోత్స్న దాసు కూతురని తెలిసినప్పటినుంచి ఏం జరుగుతుందో అంతా అర్థమవుతుందిరా. తట్టుకోలేకపోతున్నాన్రా. వాళ్ల మొహాలు చూస్తుంటే కోపం ఆగట్లేదు. అత్తకి ఆపరేషన్ జరిగేంత వరకు తప్పదు మావయ్య, భరించాల్సిందే. ఇప్పుడు నువ్వెంతో ఓపిక పడతావో ఫ్యూచర్ అంత బాగుంటుంది. జ్యోత్స్నని మా పిన్నిని ఎప్పటికీ క్షమించనురా. మావయ్య, ఎవరు చేసిన తప్పులకి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ ఆ టైం వచ్చేంత వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. అర్థమైందా? ఎవర్రా? డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్. మీరొకసారి దీపాన్ని తీసుకుని హాస్పిటల్కి రండి. అలాగే డాక్టర్, ఇప్పుడే బయలుదేరతాను. ఏమన్నారు? దీపం తీసుకుని రమ్మన్నారు. వెళ్ళి పిలుచుకురా, ముగ్గురం వెళ్దాం. మావయ్య, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను దీపం తీసుకుని వెళ్తాను. వీడు నన్ను ఎందుకు రావద్దంటున్నాడు? మీరు మరోసారి స్వప్నకు అర్థమయ్యేలా చెప్పాల్సిందండి. ఎంత చెప్పినా స్వప్న కాశీని క్షమించి వాడితో కాపురం చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. అంటే ఈ సమస్యని ముగింపేలేని కథలా కొనసాగిద్దాం అనుకుంటున్నారా? లేదు, ముగింపిస్తా. ఏంటా ముగింపు? అది నువ్వే చెప్పాలి. చివరికసలు మీకేమనిపిస్తుందో చెప్పండి. వాళ్ళిద్దరినీ కలపడం నా వల్ల కాదనిపిస్తోంది. అయితే ఒక పని చేయండి. ఏంటది? స్వప్న విడాకులు కావాలని అడుగుతుంది కదా? అవును, స్వప్న అయితే అదే మాట మీద ఉంది. అయితే విడాకులు ఇప్పించేయండి. ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఒక మంచి లాయర్తో మాట్లాడి వెంటనే వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేయండి. కాంచనా, అవునండి, మీకు విడాకులు ఇప్పిస్తున్నానని వాళ్లతో కూడా చెప్పేయండి. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? విడాకులిప్పిస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? వెంటనే స్వప్నకి మరొక సంబంధం చూడండి. దేనికి? పెళ్లి చేయడానికి. అలాగే కాశీగాడికి కూడా చూడండి. వాడు కూడా మనకి మేనల్లుడే, వాడి బాధ్యత కూడా మనదే. వాడికి కూడా వేరే అమ్మాయితో పెళ్లి చేద్దాం. భార్యాభర్తల్ని కలపమని నేను నీ చుట్టూ తిరుగుతుంటే విడాకులిప్పించండి, వేరే పెళ్లి చేయండి అంటావేంటి? అనుభవం లేని వయసులో ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సముద్రంలో చెలరేగిన తుఫాన్ లాంటివే. ఒక మనిషి జీవితాన్ని ఏ తీరానికి తీసుకెళ్లి వదులుతుందో కూడా నాకు తెలీదు. కళ్ల ముందే పిల్లల జీవితాలు నాశనం అయిపోవడం కన్నా నరకం కన్నవారికి ఇంకేముంటుంది? అందంగా పెరిగిన పూల మొక్కకి ఒక కొమ్మకి తెగులు పట్టి పాడైపోతుంటే చూస్తూ ఊరుకోమంటారా? పాడైపోయిన కొమ్మని తొలగించి మొక్కని కాపాడుకోవాలి కదా. కానీ నువ్వు మొక్క మొదలే నరికేయమంటున్నావు కాంచనా. ఈ రోజు నేను చెప్పిన మాట మీకు అలాగే అనిపిస్తుండొచ్చు. ఒకసారి చెప్పింది చేసి చూడండి, తర్వాత ఏమవుతుందో మీకే అర్థమవుతుంది. ఈ సమస్యకి ఇంతకు మించిన పరిష్కారం లేదు. నేనంతా ఆలోచించే చెప్పాను. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఏంటి బావ అర్జెంటుగా రమ్మన్నావు? మన రోజుల్లో పెద్దలు తీసుకునే నిర్ణయాలు పిల్లలకి చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో
పిల్లలు తీసుకున్న నిర్ణయాలు పెద్దలకి చెప్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది విన్నాం, మనం పెద్దవాళ్లుగా ఉన్నప్పుడు పిల్లలు చెప్పింది వింటున్నాం. 2 సార్లు నష్టం జరిగింది మన జనరేషన్కే దాసు. ఇప్పుడు పిల్లలు తీసుకున్న నిర్ణయం ఏంటి బావా? విడిపోవాలనుకుంటున్నారు. విడిపోవడం ఏంటి? కూర్చుని మాట అనుకుని సర్దుకుపోవాలి కదా. సర్దుకుపోండని మనం అనుకుంటున్నాం, విడివిడిగా బ్యాగులు సర్దుకుపోతామని వాళ్ళంటున్నారు. అయితే మాత్రం మనం ఊరుకుంటామా? మనం అలా ఊరుకోవట్లేదనే విడాకులు అడిగారు. విడాకులు అడిగారని అంత తేలిగ్గా చెప్తావేంటి బావా? అందుకే మంచి లాయర్ని కూడా చూశాను. ఏంటి బావా, భార్య భర్తలు విడిపోతామంటే ఇంత సరదాగా మాట్లాడుతున్నావు? ఇదే మాట గుండెలు బాదుకుంటూ చెప్తే ఓకేనా? నీకేం బాధలేదా? కొడుకు గురించే నువ్వింత బాధపడితే కూతురు గురించి నేనెంత బాధపడాలి? కొడుకు కూతురేంటి బావా? ఈ రోజుల్లో కొడుకైనా కూతురైనా ఇద్దరు సమానమే. సారీ దాసు, ఇద్దరూ ఎప్పటికీ సమానం కాదు. కావాలంటే స్వప్నని కాశీ పక్కన నిలబెట్టి చూడు, కాశీనే పొడుగ్గా ఉంటాడు. నువ్వేంటి బావా ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నావు? నువ్వొచ్చావు కాబట్టి ఈ పంచాయతీ జరగట్లేదు. రెగ్యులర్గా మా ఇంట్లో జరుగుతున్న పంచాయతీల్లో ఇది కూడా ఒకటి. అందుకే నీకు ఆశ్చర్యంగా ఉంది, మాకు అలవాటైపోయింది. కాకపోతే ఇది బాధ్యతగల పంచాయతీ. ఎందుకంటే ఇక్కడ విడాకులనే నిర్ణయం జరిగిపోయింది. సంతకం పెట్టే ముందు నీతో ఒక మాట చెప్పడం నా ధర్మం. అందుకే పిలిపించాను. ఏరా, విడాకులు తీసుకోవాలని నీకు అంత తొందరగా ఉందా? విడాకులంది స్వప్న. నువ్వు ఒప్పుకున్నావా లేదా? ఒప్పుకోవాల్సి వచ్చింది. నచ్చ చెప్పాలి కదరా. దాసు, ఇప్పుడు మనం ఏం చేయలేం. ఏమీ చేయలేమంటావేంటి బావా? వీళ్ళిద్దరిని మనం ఏమన్నా కలిపామా విడదీయడానికే? చెల్లెమ్మా, నువ్వు మాట్లాడవేంటి? నా కొడుక్కి నేను నచ్చ చెప్పుకుంటాను, నీ కూతురికి నువ్వు నచ్చ చెప్పుకోలేవా? రోజు చెప్తూనే ఉన్నాను అన్నయ్య, మన మాట వినే స్థాయి ఎప్పుడో దాటిపోయారు. విడాకులు తీసుకోవడం చాలా తేలికమ్మా, కానీ ఆ తర్వాత బతుకు గురించి ఆలోచించాలి కదా. మనమే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సరే దాసు, నేనిక్కడే కూర్చుంటాను. నీకో ఛాన్స్ ఇస్తాను. ఏం చెప్తావో ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. ఇద్దరిలో ఏ ఒక్కరు డ్రాప్ అయినా నేను ఈ విడాకుల ప్రోగ్రాం ఆపేస్తాను. నేను గాని కావేరి గాని ఏం మాట్లాడాం. ట్రై చేయి. ఏం చెప్పి ఒప్పిస్తావో ఒప్పించు. ముహూర్తం కూడా బానే ఉంది. మొదలుపెట్టు. కార్తిక్, బోన్ మ్యారో ట్రీట్మెంట్ కి సంబంధించిన ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. ఆ విషయం చెప్పడానికి నేను మిమ్మల్ని రమ్మన్నాను. ఒకసారి ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు నిర్ణయం మార్చుకునే అవకాశం ఉండదు. మీరిద్దరూ నాతో ఏం చెప్పారో గుర్తుంది కదా? మా అమ్మని కాపాడు. నేను ఒప్పుకుంటున్నాను. వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. సుమిత్ర గారి ప్రాణం కాపాడ్డానికి దీప బోన్ మ్యారో ఇవ్వాలి. దీనివల్ల మీ కడుపులో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వేరే వాళ్ళకి ప్రాబ్లం వేరేలా ఉండొచ్చు, కానీ దీప హెల్త్ కండిషన్ ప్రకారం ఇది హైలీ రిస్క్. ఇది మీకు పూర్తిగా తెలిసిన విషయం. అవును డాక్టర్. మీరు రెడీగానే ఉన్నారా? ఎస్ డాక్టర్. మరోసారి ఆలోచించి చెప్పండి. లేదు డాక్టర్, మీరు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అయితే మీకు మరో విషయం చెప్తాను. ఇది చెప్పిన తర్వాత కూడా మీరు సరే అంటే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఏం డాక్టర్? ఈ బిడ్డని మీరు వద్దనుకుంటే ఇంకా లైఫ్లో దీపకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. మా
నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు అనుకుంటే అప్పుడు చెప్పండి. మీకు 5 minutes టైం ఇస్తున్నాను. ఆలోచించుకోండి. నేను ఇప్పుడే వస్తాను. బావా, నువ్వేం అడుగుతావో నాకు తెలుసు, కానీ నేనేం చెప్పాలో నాకు తెలీదు. లైఫ్లో మన ఇద్దరికి పిల్లలే ఉండరంటే శౌర్యం ఉంది కదా అని నేను అనుకోవచ్చు, కానీ మా అమ్మ ఏమనుకుంటుంది? ఏం జరిగినా పర్వాలేదు బావా. సరే అందాం. బిడ్డని వదులుకోవాలన్న నిర్ణయం నాది కాబట్టి నిర్ణయం తీసుకున్న వాళ్లే నిందని భరించాలి. ఎన్నెన్ని భరిస్తావు? ఇవన్నీ నాకు మా అమ్మ కంటే పెద్ద బాధ కాదు బావా. అమ్మకేమైనా జరిగితే చాలా పెద్ద బాధ. దాని ముందు నేను ఏదైనా భరిస్తాను. ఇంకా లైఫ్లో దీపకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఏం మాట్లాడవేంటి బావా? ఏ నిర్ణయం తీసుకున్నారు? చెప్పు బావా, అడుగుతున్నారు కదా. చెప్పండి కార్తీక్. ఇది పూర్తిగా మీ పర్సనల్ మ్యాటర్. మీ నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయం ఉంటుంది. ఆలోచిస్తావేంటి బావా? ఒకసారి మా అమ్మ పరిస్థితి కూడా అర్థం చేసుకో. అత్త అని పిలుస్తున్నావు, నువ్వెవరు బాబు? మనుషుల్ని గుర్తుపట్టలేకపోతోంది. మా అమ్మకి నువ్వు ఇచ్చిన మాట గుర్తు చేసుకో. అవునత, నీ కూతురే నేను కాపాడుతుంది. చెప్పు బావా. చెప్పండి కార్తీక్. మీ డెసిషన్ ఏదైనా పర్లేదు. మీరు చెప్పే ముందు ఆలోచించుకోండి. వన్స్ మీరు కమిట్ అయి ముందుకు వెళ్తే ఆ డెసిషన్ మీదే స్టిక్ అయి ఉండాలి. మనసు మారిందని మాట మారిస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది. లేదు డాక్టర్, నా భార్య చెప్పిందే నేను చెప్తున్నాను. మీరు ముందుకు వెళ్ళిపోండి. మా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. ఓకే కార్తీక్, మీరు మీ భార్య పూర్తిగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నారు, అంతే కదా? అంతే డాక్టర్. సుమిత్ర గారిని దీప కాపాడ్డం వల్ల తన కడుపులో ఉన్న బిడ్డనే కాదు, జీవితాంతం మళ్లీ తల్లయ్యే ఛాన్సును కూడా పోగొట్టుకుంటుంది. ఏంటి డాక్టర్ మీరనేది? నా కూతురు నా భార్య ప్రాణాలు కాపాడ్డం వల్ల తన కడుపులో బిడ్డని పోగొట్టుకుంటుందా? అంటే దీప మీ కూతురని? తెలుసు డాక్టర్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా భార్యని కాపాడ్డానికి నా కూతురు తన కడుపులో ఉన్న బిడ్డను వదులుకుంటుందా? అవును దశరథి గారు, మీరు విన్నది నిజమే. ఏంటి దాసు, ఇంకా ఆలోచిస్తున్నావు? స్టార్ట్ చేయి. రే కాశీ, నేను సంతకం పెట్టొద్దంటే నా కోసం నువ్వు ఆగిపోతావా? స్వప్న ఆగిపోతానంటే నేను ఆగిపోతాను. ఎవరి కోసం మారాల్సిన అవసరం నాకు లేదు. ఏంటమ్మా ఇది? నా కొడుకు మేమంతా నీకు నచ్చకపోతే దూరంగా పెట్టు, అంతేగాని దూరం చేసుకోకమ్మా. చూడ్డానికి బాగున్నాడనే కదా ప్రేమించావు, రూపమేం మారలేదు కదమ్మా. రూపం కాదు, గుణం మారింది. భర్త కాబట్టి గుణం మారిందనగానే వీడు నాకు వద్దు అంటున్నావు. ఇదే నీ తండ్రి అయితే ఇలాగే వదిలేస్తావా?
ఇదే నీ కొడుకైతే ఎలాగే వదిలేస్తావా? మార్చుకోవాలని ఆలోచిస్తావు కదమ్మా. మరి భర్త విషయంలో ఎందుకమ్మా ఇలా ఆలోచించలేకపోతున్నావు?